విద్యార్థిని విద్యార్థులారా, ఇప్పటి వరకు మనం నలుగురు అద్భుతమైనటువంటి శతకకర్తలు, శతక పద్యాలు రచించినటువంటి గొప్ప రచయితల యొక్క పరిచయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కూడా మరలా శతక సుధా అనే కవుల యొక్క పాఠ్యభాగ కవుల యొక్క పరిచయాల గురించి మనము తెలుసుకుంటున్నాం. ఇందాక నలుగురు అయినారు కదా, ఇక తర్వాత 5, 6, 7, 8 ఈ 8 మంది కవులు, ఇంకా నలుగురు ఉన్నారు కాబట్టి మొత్తం 8 మంది. ముందు నలుగురు కవుల యొక్క పరిచయం తెలుసుకున్నాం. ఇక మిగిలిన నలుగురు కవుల యొక్క పరిచయాన్ని ఇప్పుడు క్రమంగా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రభుతనయ శతకం. శతకం పేరు ప్రభుతనయ శతకం. ఇది రచించినటువంటి కవిగారి పేరు కౌకుంట్ల నారాయణరావు గారు. కౌకుంట్ల నారాయణరావు గారు వీరు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినటువంటి వారు. తనయా అనే మకుటంతో ఈయన రాసినటువంటి ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. తనయా బిడ్డ, తనయా అంటే బిడ్డ అని. ఆ బిడ్డ అనే పదంతో ఆయన ఎంత ఆర్ద్రంగా, ఎంత ఆవేదనగా, ఎంత అద్భుతంగా ఎన్నో గొప్ప విషయాలు తెలియజేయాలనేటువంటి తాపత్రయంతో 100 పద్యాలు రాశారు. ఆ తనయా అనే పేరుతో బిడ్డ అని పిలుస్తూ ఒక్కొక్క పద్యం, ప్రతి పద్యానికి తనయ అనేటువంటిది మకుటంగా వస్తుంది. మరి అందులో వారు రచించినటువంటి ఆ శతకంలో ఏ పద్యాన్ని మనం చదువుకోబోతున్నాం అనేది తర్వాత చూద్దాం. ఇక రెండవ వారు అంటే ఆరవ కవిగారు, ఈయన గాంధీ తాత శతకం. గాంధీ తాత శతకం. శతకం చూడండి, గాంధీ తాత శతకం. గాంధీ తాత గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో కష్టపడి అనేక నెలల పాటు జైలు జీవితాలు గడిపి ఎందరో మహానుభావులు అందరూ కలిసి త్యాగం చేస్తే మనకి ఈనాడు స్వాతంత్ర్యం అనేది వచ్చింది. అటువంటి గాంధీ తాత గురించి ఆయన ఒక శతకం రాశారు. అందులో కూడా 100 పద్యాలు ఉన్నాయి. ఇక ఆయన పేరు చూడండి, శిరసినహల్ కృష్ణమాచార్యులు. శిరసినహల్ కృష్ణమాచార్యులు వారి పేరు, ఇంటి పేరు శిరసినహల్. ఇక వారే శతాబ్దానికి చెందినవారు చూడండి, ఇక్కడ 13/8/1905 జన్మించారు. 1905లో జన్మించారు. 1992వ సంవత్సరంలో వారు స్వర్గస్థులైనారు. అంటే ఇక నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించారు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. శిరసినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడు గ్రామానికి చెందినవారు. అక్కడనే విద్యాభ్యాసం అది మొత్తం అన్నీ కూడా ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయిపోయింది. తర్వాత వారు కోరుట్లకు వచ్చారు. కోరుట్లలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రముఖ శతావధానిగా పేరు పొందారు. అవధానం అంటే ఏంటో తెలుసా మీకు? అవధానములో అవధానము, అష్టావధానము, శతావధానము, సహస్రావధానము, ద్విసహస్రావధానము, ఇలా రకరకాలు ఉన్నాయి. అవధానము అంటే, అష్టావధానం అంటే 8 మంది కవులు కూర్చొని ఒక్క పండితుడిని మధ్యలో పెట్టుకొని ఆయన్ని అనేక రకాల ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందరికీ సమాధానం చెప్పాలి. ఎవరు ఎక్కడ ఏ ప్రశ్న అడుగుతారో, ఏ గ్రంథంలో అడుగుతారో, ఏ కావ్యంలో అడుగుతారో ఎవరికీ తెలియదు. అలా 8 మంది 8 రకాల ఒకదానికి సంబంధం లేనటువంటి వేరు అంశాలను గురించి అడుగుతారు. అందులో మధ్యలో అప్రస్తుత ప్రసంగము అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ 8 మందిలో ఒకడు. అతను ఏం అడుగుతుంటాడు, మధ్యలో ఈ సాహిత్యానికి కానీ, గ్రంథాలకు కానీ, కావ్యాలకు కానీ సంబంధం లేనటువంటి ఒక అనవసరమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఎందుకని? అవధాని గారి ఏకాగ్రత దెబ్బతీయడానికి. కానీ విసుక్కోకుండా ఆయనకు కూడా సమాధానం చెప్పాలి. ఇంత టైం అని ఉంటుంది. ఆ టైం లోపల ఈ 8 మంది ఏమేమి అడిగారు, ఆ అడిగినటువంటి వాళ్ళకు ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా, ఎటువంటిదైనా ఛందస్సులో అడిగినా, స్వేచ్ఛ ఛందస్సులో అడిగినా, ఎలాగైనా సరే ఏది అడిగితే దాని సమాధానం చెప్పాలి. మధ్యలో ఈ అప్రస్తుత ప్రసంగం అడిగేటువంటి వానికి కూడా జవాబులు చెప్పాలి. కాబట్టి ఇలా పూర్తి చేయడం అనేది అష్టావధానము అంటారు. ఈ అవధాన ప్రక్రియలో 8 మందికి ఇచ్చినటువంటి ప్రశ్నలకు అందరికీ తగిన విధంగా జవాబులు చెప్పి చప్పట్లతో అందరికీ కూడా అభినందనలు పొందడం ఏదైతే ఉన్నదో దాన్ని అష్టావధానం అంటారు. శతావధానము అంటే 8 మంది చోట్ల 100 మంది కూర్చుంటారు. 100 మంది అడుగుతారు. ఈ 100 మంది అడిగినటువంటి దానికి జవాబులు చెప్పాలి. మరి ద్విశతావధానం అని ఉంటుంది. 200 మంది కూర్చుంటారు. ఒక్కరినే అడుగుతారు. పండితుడు ఒక్కరినే ఈ ప్రశ్నలను అడుగుతారు. మరి సహస్రావధానం అని ఉన్నది. 1000 మంది కూర్చుంటారు. 1000 మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి ద్విసహస్రావధానం అని కూడా ఉన్నది. 2000 మంది చుట్టూ కూర్చొని ఒక్క వ్యక్తిని అనేక రకాలైనటువంటి కావ్యాలు, గ్రంథాలు, అనేకమైనటువంటి రామాయణ, భారత, భాగవతాలు, ఇలాంటివి ఎన్నో ఉపనిషత్తులు, వేదాలు, వీటన్నింటి గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ జవాబులు చెప్పాలి ఆయన.
ఎంత అద్భుతమైనటువంటిది, ఎంత కష్టమైనటువంటిది. మనం ఒక పాఠం చదివి ఒక ప్రశ్నకి జవాబు చెప్పమంటేనే అనేక రకాలుగా నానా ఇబ్బందులు పడుతుంటే, మరి 2000 మంది అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పి అందరి చేత శభాష్ అనిపించుకోవడము అంటే ఎంత మేధస్సు ఉండాలి, ఎంత గొప్ప పాండిత్యం ఉండాలి, ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి కదా. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి గొప్ప శతావధానిగా ఈయన పేరు పొందారు కృష్ణమాచార్యులు గారు. శతావధాని అంటే 100 మంది అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవారు అని అర్థం. శతావధానిగా పేరు పొందారు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని కూడా రాశారు. ఈయన రచించినటువంటి ఇతర రచనలు ఏంటంటే కళాశాల అభ్యుదయం రచనల పేరు, ఒక గ్రంథం, ఒక కావ్యం పేరు కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, అలాగనే చిత్ర ప్రబంధం అనేటువంటి రచనలతో పాటు రత్నమాల అనే పేరు కలిగినటువంటి ఖండకావ్యాన్ని రచించారు. ఖండకావ్యము అంటే లఘు కావ్యము అని అర్థం, అంటే చిన్న కావ్యం అని అర్థం. ఆ కావ్యాన్ని కూడా రచించారు. మహాకావ్యాలు, లఘు కావ్యాలు అని 2 రకాలు, కావ్య ప్రక్రియలు 2 రకాలు. చిన్న కావ్యం అంటే విషయాన్ని తక్కువ మాటలతో, కొంచెం విషయం పెద్దదే అయినప్పటికీ కూడా దాన్ని తేలికగా అర్థమయ్యేటువంటి విధంగా తక్కువగా చెప్పడాన్ని, చిన్న పుస్తకంగా చెప్పడాన్ని ఖండకావ్యం అంటారు. మరి మహాకావ్యము అంటే అదే విషయాన్ని అనంతంగా అనేక మంది పాత్రలతో, చాలా గొప్పదైనటువంటి వర్ణనలతో, పద్యాలతో, వచనాలతో, గద్యాలతో గొప్ప కావ్యంగా తయారు చేయడాన్ని మహాకావ్యము అని అంటారు. ఇక ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదును కూడా పొందారు. అభినవ కాళిదాసు లాంటి గొప్ప వ్యక్తి అని అర్థం అనమాట. ఆ బిరుదును కూడా వారు పొందటము జరిగింది. తర్వాత భరత సింహ శతకం. ఈ భరత సింహ శతకం అనేటువంటి దీనిలో సూరోజు బాలనరసింహాచారి గారు రచించారు. సూరోజు బాలనరసింహాచారి నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవారు. నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినటువంటి వారు. కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలను రచించారు. సహజ కవిగా ప్రసిద్ధులు. ఆయన రచించినటువంటి ఇతర రచనలు అన్నమాట. ఏమేమి రచించారని చూడండి. ఆ భరత సింహ శతకం అనే రచన చేసినటువంటి సూరోజు బాలనరసింహాచారి గారు కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైనటువంటి పుస్తకాలని రచించారు. సహజ కవి అనే బిరుదును పొందారు. సహజ కవి అంటే ఏంటి? ఉన్నట్టుగా చిన్న మాటలతో, తేలికైన పదాలతో, మీరు కూడా చదివితే అర్థమయ్యేటంత తేలిక అయిన పదాలతో, అలాంటి పదాలతో కవితలు రాయడం అంటే ప్రతి ఒక్కరి హృదయానికి చేరుకుంటాయి అవి. ఎవరైనా చదవగలిగి ఉంటే అందరూ ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు కదా చదివి. అందువల్ల అనమాట, అందుకని ఆయనకు సహజ కవిగా, అనవసరమైనటువంటి వర్ణనలేమీ లేకుండా ఉన్నట్టుగా చెప్పేటువంటి గొప్ప కవి. ఇక 8వ కవిగా ఈయన 1946 సంవత్సరంలో జన్మించారు. 2014లో స్వర్గస్థులయ్యారు. ఓకేనా. ఇక 8వ కవిగారు భవ్యచరిత శతకం డాక్టర్ టివి నారాయణ గారు రచించినటువంటి. డాక్టర్ టివి నారాయణ గారు హైదరాబాద్ జిల్లాకు చెందినవారు. 26/7/1925లో జన్మించినటువంటి ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందారు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం అంటే కవితా సంపుటి అనమాట, ఆత్మదర్శనం మొదలైనటువంటి అమరవాక్ సుధాస్రవంతి, ఉపనిషత్తులపై వ్యాఖ్యానం అన్నమాట, వ్యాస సంపుటి మొదలైనవి వీరు రచించారు. చాలా గొప్ప రచనలు చేశారు వీరు. చాలా కష్టమైనటువంటి రచనలు కూడా చేశారు. ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. టివి నారాయణ గారు హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి గొప్ప కవి. ఈయన 1925 సంవత్సరంలో జన్మించారు. ఓకే. గొప్ప విద్యావేత్త, అంటే గొప్ప విద్యావంతుడు అయిన. అలాగే ఆధునిక దార్శనికునిగా గుర్తింపు పొందారు. ఆధునిక దార్శనికుడు అంటే ఈరోజు ఉన్నటువంటి వ్యక్తి 10 ఏళ్ల తర్వాత ఈ సమాజం ఎలా ఉంటుంది, 50 ఏళ్ల తర్వాత ఈ సమాజం ఎలా ఉంటుందనేది ఊహించి ఇలా ఉంటుందని చెప్పగలగటం చాలా గొప్పదైన విషయం కదా. అలా ఊహించినట్టే కనుక సమాజం మారిందనుకోండి, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత అలాగే మారిందనుకోండి, మరి అటువంటి కవుల్ని ఏమంటాము? గొప్ప దార్శనికులు. అంటే దర్శించగలిగిన వాళ్ళు. ఏం దర్శించగలిగిన వాళ్ళు? ఈనాడు జరగబోయేటువంటి ఆధునికత ఎలా అయితే ఉన్నదో, ఈ ఆధునికతని ఎప్పుడు 50 ఏళ్ల క్రితమే దర్శించినటువంటి గొప్ప కవులు వారు అన్నమాట.
అంతేకాకుండా జిల్లా విద్యాశాఖాధికారిగా డిఈఓగా, అలాగనే పబ్లిక్ సర్వీస్ ఆధునిక దర్శనం జిల్లా విద్యాశాఖాధికారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. ఆయన రచించినటువంటి ఇతర రచనలు చూడండి: జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఇప్పుడు మనం చదవబోయేది శతక చరితంలోనిది. అలాగే ఆత్మదర్శనం అంటే కవితా సంపుటి అంటారు దాన్ని. కవితా సంపుటి అంటే అనేకమైనటువంటి కవితలన్నింటినీ కలిపి ఒక గ్రంథంగా, ఒక పుస్తకంగా అచ్చు వేయడాన్ని కవితా సంపుటి అంటారనమాట. సంపుటి అంటే అనేకమైన వాటిని ఒక చోటకి చేర్చటం. అమరవాక్ సుధాస్రవంతి, అమరవాక్ అంటే సంస్కృతం, దేవలోకపు భాష సంస్కృతం. మరి దేవనాగరి లిపి అంటే దేవతలు మాట్లాడే భాషనే కదా సంస్కృతం అంటే. అలాంటి దేవతలు మాట్లాడేటువంటి మాటని అమరవాక్కు అంటారు. ఆ అమరవాక్కు యొక్క సుధాస్రవంతి, అమృత ప్రవాహం, అమరవాక్కుల యొక్క అమృత ప్రవాహము. దేనికి సంబంధించింది అది? ఉపనిషత్తుల గూర్చి గొప్ప అద్భుతమైనటువంటి వ్యాసాలు ఎన్నిటినో వారు రచించడం జరిగింది. ఈ వ్యాసాలన్నీ కూడా ఒక సంపుటిగానే ఉన్నాయి. అంటే ఉపనిషత్తులు ఏం చెప్పినాయి, ఈ సమాజానికి వాటి యొక్క ప్రయోజనం ఏంటి, ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు పొందగలుగుతాం, సమాజం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వారు తన అమరవాక్ సుధాస్రవంతి అనేటువంటి ఆ గ్రంథంలో తయారు చేయటము, రచించటము జరిగింది. ఇప్పుడు అర్థమైందా? మనం ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన నలుగురు యొక్క గొప్ప శతక కవుల యొక్క పరిచయాలన్నింటినీ చేసుకున్నామా? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క కాలానికి చెందినటువంటి గొప్ప కవులు. మరి ఈ కవుల యొక్క పరిచయాన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఒక చిన్న పుస్తకం మీద చెప్పాను కదా ముందు నలుగురు కవులు, కవి పేరు, శతకం పేరు, కాలానికి సంబంధించినటువంటి పేరు, అందులో మనకి ఏ పద్యం ఇచ్చారో ఆ శతకంలో ఆ పద్యాన్ని గురించి కూడా మీరు నోట్ చేసుకుంటే ఒక అద్భుతమైన నోట్స్ మీకు తయారైపోతుంది. ప్రయత్నం చేసి అభ్యసనం చేయండి. మరి తర్వాత పేజీలో పద్యంలోకి వెళ్ళి ఏ పద్యంతో మొదలవుతున్నది? సుమతీ శతకంతో మొదలవుతున్నటువంటి ఆ పద్యంతో మనము పాఠ్యభాగాన్ని ప్రారంభిద్దామా? అంతవరకు ఈ అభ్యసనము చేస్తూ ఉండండి.